మిర్చి పంట రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మిర్చి ధర తగ్గుతుండటంతో కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచిన సరుకును తక్కువ ధరకి అమ్ముకోలేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు 3 ఏళ్లుగా మిర్చి పంటను నల్లి వైరస్ ఆకుముడత తీవ్రంగా నష్టపరిచాయని రైతులు వాపోతున్నారు. పంట పూర్తి స్థాయిలో ఎదగక ముందే మొక్కగా ఉన్నప్పుడే తీసేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. తోట చీడ పేడ రోగాలు తగిలి నష్టపోతున్నాం. ఎప్పుడు కూడా ఎదగకుండా రెండవది రోగాల వల్ల చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ సంవత్సరం తగ్గించి ఒక 2 ఎకరాల్లో అరటి తోట వేయాలనుకుంటున్నాం. ప్రభుత్వం మా గురించి ఆలోచించి ఆదుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటి, రైతు నష్టపోయినా రైతుకి నష్టం లేకుండా ఇబ్బంది కలగకుండా రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కావున మా యందు దయించి రైతులకి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి సాయం చేసి ప్రభుత్వం ఆదుకుంటేనే రైతు మనుగడకి ఇది అవుతుందని ఆలోచిస్తున్నాం. కాబట్టి మేము తెలియజేసుకుంటాం. లాస్ట్ ఇయర్ జరిగిన నష్టం దృష్ట్యా రైతులు మరి ఈ సంవత్సరం మిర్చి ఏరియా కొంత తగ్గినట్టు మాకు సమాచారం వస్తుంది. ముఖ్యంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మిర్చి మనం ముఖ్యంగా అది కూల్ క్లైమేట్లో పండే పంట కాబట్టి తప్పకుండా మనం ముందుగా వేయకోకుండా అందరూ కూడా మనం ఆగస్టు మాసంలో నార్లు పోసుకొని సెప్టెంబర్లో నాటినట్టయితే మనకు కూల్ క్లైమేట్ ఉంటుంది. మరి మిర్చి ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాతావరణం మన యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం రైతులందరినీ కోరుచున్నాం. మరి ధైర్యంగా పంటను వేసుకోవచ్చు. మరి ఈ ముందు వేయకుండా అంటే జూలైలో వేయకుండా ఆగస్టులో నార్లు పోసుకొని సెప్టెంబర్లో వేసినట్లయితే రైతులు మంచి దిగుబడులు వస్తాయి, చీడపీడలు కూడా తక్కువగా వస్తాయి. అదేవిధంగా పంటకు పశువుల ఎరువు ముఖ్యంగా బలంగా ఉండాలి. మిర్చి పంట రావాలంటే పశువుల ఎరువు తప్పకుండా వేయండి, వేపపిండి వాడండి. పచ్చి రొట్టె ఎరువు చల్లి దున్ని వేసినట్టయితే ఇంకా మంచి బలంగా ఉండి పంట ఏపుగా పెరిగి మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వానికి